హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీ అందరికీ ఆల్రెడీ అర్థమైంది కావచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం సీక్రెట్ రూమ్స్ పార్ట్ 7. పార్ట్ 7 ని ఇట్లెందుకు చూపిస్తున్నాము అంటే యాజ్ యూజువల్ పార్ట్ 7 వచ్చేసి ఉల్టా పల్టా. అట్లెందుకు అంటున్నా అంటే ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్స్ కి సంబంధించిన ఏ వీడియో షూట్ చేసినా సరే దాంట్లో వచ్చేసి మనోళ్ళందరూ సీక్రెట్ రూమ్స్ ని తయారు చేసుకురు, నేను వచ్చేసి వెతికినా కదా. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా నేను దాక్కుంటున్నా అండ్ మనోళ్ళందరూ వచ్చేసి నన్ను అయితే వెతకబోతుర్రు. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పార్ట్ 7 వీడియో ఏదైతే ఉందో సేమ్ పార్ట్ 6 లాగానే బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే మేము ఫారెస్ట్ లో అయితే షూట్ చేయబోతున్నాము. ఒకవేళ నేను ఒక్కనే వెళ్ళి లోపల రూమ్ తయారు చేసుకొని ఉన్నట్లయితే దాంట్లో ఉన్న వైల్డ్ యానిమల్స్ ఏవైతున్నాయో అవి నా మీద అటాక్ చేసే ఛాన్స్ అవుతుంది. సో అందుకోసమే నాతో పాటుగా వీనే దొరకపోతున్నా లోపల ఏమైనా వెల్డింగ్ వేసే ఉంటే చేస్తారా అన్నట్టు. సో మేమిద్దరం కలిసి సీక్రెట్ రూమ్ అయితే తయారు చేయబోతున్నాము. దానికి మాకు 2 hours టైం అయితే వస్తుంది ప్రతిసారి లాగానే. ఆ తర్వాత నేను వీళ్ళకు ఫోన్ చేసి చెప్తాము. ఒకవేళ నెట్వర్క్ వస్తే, నెట్వర్క్ రాకుంటే వీళ్ళు ఆటోమేటిక్గా టైం చూసుకొని 1 hour లో మమ్మల్ని అయితే 1 hour కాదు 30 minutes లో మమ్మల్ని అయితే వెతకాల్సి ఉంటుంది. మాకు 2 hours మాకు ప్రైజ్ మనీ ఉంది, ప్రైజ్ మనీ పెట్టరు 1 hour. 2 hours లో మేము రూమ్ తయారు చేస్తాం. 30 minutes లో వీళ్ళైతే లెంకలాడాలి. వీళ్ళతో పాటుగా బాబాయ్ గారు కూడా జాయిన్ అయిపోతాడు మేము తయారు చేసే లోపు. మనకు రెడీ అయినా ఉన్నది, ఎందుకు వీళ్ళకి వేసేది ఏం లేదు, మాకు ఇబ్బంది. ఇప్పుడు ఇప్పుడు మేము పోయి ఫటాఫట్ రూమ్ అయితే తయారు చేసుకుంటాం. మంచిగా మరి యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసినాము అంటే అసలు ఆర్మీ టీషర్ట్ ఉన్నాయి కదా మా దగ్గర, అవి వేసుకొచ్చుకుందాం అనుకున్నాము ఈ జంగల్ ఏర్పడమని చెప్పేసి. కాకపోతే బై మిస్టేక్లా ఎల్లో కలర్ డ్రెస్లలో వచ్చినాం కదా, సో ఇవి మంచిగా ఏర్పడే ఛాన్స్ ఉంది. అది ఒకటే మాకు మిస్టేక్ అయ్యేది. ఏంద్రా ఏమో చూస్తురు బాగా టైం చూసుకోరే. వాళ్ళైతే ఆల్మోస్ట్ కిందికి దిగిపోయారు. సో ఇక వాళ్ళకు ఎంటర్ అయిపోయారు ఇక ఫారెస్ట్ లో. 2 గంటలు టైం అయితే తీసి పెడదాం ఇక మనం. మీరు మొన్న చేసాం 2 గంటలు పట్టింది నా చేయనికి. తీసుకున్నాం గంటనే వాళ్ళు ఇప్పుడు 2 గంటలు తీసుకున్నారు. దాచుకుంటారు ఎంత దూరం పోతారో ఈడ అంటే లిమిట్ ఉన్నది ఇంతే అని మనం ఆడికి పోవాలి. 5 నలుగురం ఎంత లోపల మనిషి కోతే అయిపోయా. సర్కిల్ ఉంది, ఆ బార్డర్ ఉంది కదా అంతే. ఆ బార్డర్ మీద ఇప్పుడు నేను పోయినసారి ఇట్లా దాక్కున్నా, ఒక రాళ్ళలో మొత్తం ఇట్లా జోరిన చూడాలి. అదే పోయింది కూడా దొరకాడు, పోయింది తప్పేయద్దు. పోయిన దిక్కు మంచిగా బరాబర్ మొత్తం లెంకున్నాకనే మళ్ళీ వేరే కోవాలి. క్లారిటీగా చూసినాం అనుకో కథం అయిపోతుంది, దొరుకుతాడు ఈజీగా. 2 ఎల్లోలే మళ్ళీ ఎల్లో 7 ఉన్నా కనబడతాయి ఖచ్చితంగా. 3 ఫారెస్ట్ గ్రీన్ టీషర్ట్లు కథం చెక్కుమంటే ఏదైనా గడ్డిలు ఉన్నారు అనుకో చెట్ల చెక్కుమంటారు. యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేస్తున్నాము అంటే ఒక 3 ఇల్లులు తయారు చేస్తాం. ఒక ప్లేస్లో ఏం చేస్తాము అంటే మా దగ్గర మస్తు సామాన్లు ఉన్నాయి కదా తినేటి అవటి దాని ర్యాపర్స్ ఏవైతున్నాయో వాడు వారేస్తాం. వాళ్ళు అవి చూసిన తర్వాత ఏమనుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా ఇటే వేయరా అన్నట్టుగా అక్కడ సైడ్ వెళ్ళిపోతారు డైరెక్ట్. మాకు ఇంకొక ప్లాన్ ఏముంది అంటే స్టార్టింగ్లోనే ఇటు గుహలు ఎక్కువ ఉన్నది, అంటే పొదలు ఉన్నది ఒకటి, దాంట్లో హౌస్ తయారేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఏమైనా డౌట్ వచ్చింది అనుకో ఉత్తానే దొరుకుతాము, అట్లా అలా అయిపోతున్నా ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. దొరుకుతాం కావచ్చు రకా దొరుకుతాం. దొరుకుతాం 3 ఉన్నారు కదా. ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నావురా? తెలుగేనా? అర్థం అయితే మాట్లాడే. ఒకటేమో చెట్టు మీద అనుకుంటున్నాను నేను, చెట్టు మీద దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏం చేద్దామంటే చెట్టు కాడ ఒక పూలు 2-3 పెట్టి మీద కింద కవర్లో అట్లా చెట్టు మీద టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకు. అట్నే ఏదో ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాం. దాన్ని మొత్తం 3 ఇల్లు తయారు చేయాలి.
ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు అయినాము అంటే వాళ్ళు కట్ట మీద నిలబడి మమ్మల్ని చూస్తున్నారు. నేను ఆ రోజు వాళ్ళని నిడిసబెట్టి పోయినా కదా, వాళ్ళు అట్లా పోతలేరు. వాళ్ళకి ఫోన్ చేస్తే పోతురట, వెళ్తురు ఇప్పుడే. వాళ్ళు ఇడికించిన వేయినాక మనం రూమ్ తయారు చేసుకున్నాం. 2 గంటల టైం ఉంది కాబట్టి మనకు మస్తు 2 గంటల టైము. తెలిసి గంట సేపట్లో మనం తయారు చేసుకోవచ్చు. సో ఆలోచిస్తున్నాం ఎక్కడ తయారు చేస్తే దొరకకుండా ఉంటాం ఏం కదా అని చెప్పేసి. మ్యాక్సిమం దొరకద్దు, ఇంట్లో 2 చేద్దాం. ఒక దిక్కు కవర్లు వారేద్దాం, ఒక దిక్కు ఎంకలాడకుండా పోతారు ఖచ్చితంగా. ఇంకోటి మేము ఉన్నాం పక్కపడి. మేము ఏమనుకుంటున్నాం అంటే ఇంకొక ఐడియా, వీళ్ళనంత ముందుకు తయారు చేసినాం అనుకో, లోపలికి ఎంటర్ అయ్యారు అనుకో దొరకమిగా, దొరకమా లోపలనే ఎంకలాడుతూనే ఉంటారు అర్ధ గంట దాకా. వాళ్ళు అయితే మొత్తం కనబడ కూడా లోపలికి అయితే వేరు. సో ఇక మేము ఇది ఉంటే చూస్తారని అంటారు కదా, అందుకే పోతున్నాం. ఏం సరి 2 గంటల టైం ఏం చేద్దాం, వేరే ఒక దగ్గరకి అయితే పోతున్నాం. వాళ్ళు ఫోన్ చేస్తారు, అయిపోగానే కట్టడి అయిపోగానే ఫోన్ చేస్తారు. అప్పుడు వద్దాం, అప్పటి వరకు మనం ఎంజాయ్ పండుకోవాలి, కొంచెం పండుకోవాలి. బాగా పెద్ద మిస్టేక్ చేసి ఏంటో తెలుసా, మొన్ననే వీడియో తీసినాం. మళ్ళీ లిమిట్ ఉన్నది, గింతనే పోవాలి. మనకి ఆ రూమ్లు ఏడేడు ఉన్నాయో అన్ని ఇట్లా షీదులక్క అవన్నీ మనకు తెలుసు. అదే నేను చెప్తలేనా, అన్ని చూసినాం పోవాలి అంటలేదు. వేరే దగ్గరికి పోతే మాకు తెలియపో అంతే, మాకు కొత్త ఉండదా దొరకపోడు. పాత ప్లేస్ ఏటేటో ఏందనే, తోవలు ఏటేటు ఉన్నాయి ఏందనే, ఎటు పోతారు అన్ని తెలుసు మనకు. ఇప్పుడు ఈ ప్లేస్ లో మొత్తం తెలుసు కాబట్టి దొరుకుతాడు, ఈజీగా దొరుకుతాడు అనిపిస్తుంది. చూద్దాం. బాబాయ్ అయితే ఇక మొత్తం జల్లా పడతాడు. డ్రోన్ లెక్క. మేము తయారు చేయబోయే సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో అది వచ్చేసి కొద్దిగా మైండ్ యూజ్ చేసి తయారు చేస్తున్నాము. ఎట్లా అంటే, ఒకవేళ మేము మొత్తం లోపల లాగా పోయి కొంచెం బాగా చెట్లున్న దగ్గర ఒకవేళ సీక్రెట్ రూమ్ తయారు చేసినాం అనుకోండి, ఈ జింగిడియాలు చక్కగా లోపలికి వచ్చి ఏనో తర్వాత ఫైండ్ అవుట్ చేస్తారు. కాకపోతే మేము ఏం ఐడియా చేస్తున్నాము అంటే, ఒకవేళ ఈ దారి ఏదైతే ఉందో లోపలికి రావాలంటే ఇట్లకైనా రావాలి. ఇలాకి వచ్చిన తర్వాత అటన్న పోతారు, ఇటన్న పోతారు, ఎటో దిక్కు వెళ్ళిపోతారు లోపలికి. కాకపోతే అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ దిక్కు మొత్తమే దారి లేదు లోపలికి పోనీకి, తవ్వలేదు మొత్తమే. సో ఇటు దిక్కు జొర్రి లోపలికి, దాంట్లో మేము తయారు చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళు వచ్చి వెతికినా మేము దొరికే ఛాన్స్ అయితే లేదు. సో అట్లా ఆలోచిస్తున్నాము. సో 3 రూమ్లు 4 రూమ్లు ఏవైతే తయారు చేద్దాం అనుకున్నామో అవన్నీ తయారు చేస్తాం తర్వాత. కాకపోతే ఫస్ట్ ఇల్లు ఒకటి పక్కా హౌస్ అయితే తయారు చేసుకుంటాము. దాన్ని ఇలా వేసుకుందామా, ఫస్ట్ చేసినాక ఇలా ఒకటి పక్కా హౌస్ తయారు చేస్తున్నాము పారయ్య. ఆ జింగిడిగాలు ఎట్లయినా మేము లోపల ఉన్నామేమో అనుకొని అటు పోతారు, కాకపోతే గిన్నే ఉంటాం. ఇలా ఉంటే ఎవరు అటు అటే పోతారు ఫస్ట్. మేము ఈ గేమ్లో పెట్టుకున్న హద్దుల ప్రకారం బ్యాక్ సైడ్ వేప చెట్టు ఉంది కదా, ఈ వేప చెట్టుని దాటి అక్కడ సైడ్ అయితే పోవద్దు, ఇక్కడ దిక్కే ఉండాలి. బ్రో ఒకవేళ నువ్వు వాళ్ళని దొరకరానికి పోతావు కదా, అప్పుడు కూడా నువ్వు అట్లకించిన తిరిగిపో, ఈడికించిన వేనామనుకో డౌట్ వస్తుంది, అర్థమైందా? ఓకే. మొత్తం వెతికిన తర్వాత మేము ఫైనల్ చేసిన లొకేషన్ ఏది అంటే గిదన్నమాట. ఈ చెట్లునే కదా మొత్తము, అది ఒక రూమ్ లా ఉంది. సో దాని లోపలికి పోయి అక్కడ దగ్గర రూమ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. పార ఎట్లుందిరా, దొరకదు, దొరకం కష్టమే. మళ్ళీ మీ నుంచి ముండ్లునే రాలా రాయి మీద కూర్చోవాలి, ఇల్లు తయారు చేయాలి కదా, మొత్తం క్లీన్ చేసుకోవాలి అంతా. ఫస్ట్ వచ్చేసి మనం ఈ రూమ్లో చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ ఎక్స్టర్నల్ కొమ్మలు ఉన్నాయి కదా, వీటిని అయితే నరకలేను. ఇక్కడ కింద మీకు ఏవైతే కొమ్మలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ముండ్లున్నాయి అన్నట్టు వీటికి. సో దీన్ని క్లీన్ చేస్తున్నాము. తర్వాత కొన్ని ఎక్స్ట్రా కొమ్మలు తీసుకొచ్చి ఇలా పెడదాం, మొత్తం పులివాయిల పొరక తెచ్చుకుంటే ఇలా పెట్టాలి.
వీటిని అలా పెడితే మెయిన్ మనకు బెనిఫిట్ ఏంది అంటే ఒకవేళ వాళ్ళు దూరం నుంచి ఇట్లా చూద్దామని అడిగి చూసినా కానీ వాళ్ళ కళ్ళకి కనబడం మేము నాకు తెలిసి ఇటు రానే రారు వాళ్ళు. నేను చెప్తున్నా 30 minutes టైం ఉంది, ఇటు రానే రారు వాళ్ళు, అటే వెతుకుతారు మొత్తం. దగ్గర అర్ధగంట అవుతుంది మేము ఆన్సర్ వచ్చి మేము ఇక్కడ వెయిట్ చేయబట్టి ఏం అర్థం అవుతలేదు, మస్తు సేపు అవుతుంది. ఇంకా రూమ్ తయారైందో కాలేదు, అసలు దొరికిందో లేదో అసలుకి ఒకటే దగ్గర తయారు చేసే రూమ్. దగ్గర ఒక 7 kilometers అట్లా దూరం వచ్చినాము. ఏమన్నా తిందామా? ఇంకా స్వీట్ షాప్ ఉంది ఇంకానా పోయి నడుచుకుంటే పార్క్ ఉంది, పార్కులో పార్కు గేట్ పెట్టున్నాయి వచ్చే వరకు అంటే తెరిచి ఉంటే అలా పోదాం లోపలికి. తోవ అసలు మేము ఆల్రెడీ వచ్చిన మాకే తోవ దొరుకుతుంది ఇలా కొని ఇట్లనే గిట్లా. ఇప్పుడు ఇది ఇట్లుంది కదా నార్మల్గా, మీరు ఇక్కడ ఇల్లు చూడవచ్చు. ఇది ఇట్లా డైరెక్ట్ చూస్తే కనబడతాం. అదే ఒకవేళ ఇప్పుడు ఈ కొమ్మలున్నాయి కదా, వీటిని ఇట్లా పెట్టినాం అనుకోండి, దీని మీద ఒక 80% కెమోఫ్లేజ్ అయిపోతుంది. అరే కొమ్మలు తీసుకుంటే ఒక్కొక్కటి ఈ ముళ్ళు చంపుతానే రా, లేక నరికి పడదామా? వద్దు, నరకు తీరపడుతుంది అంట, న్యాచురల్గానే ఉండాలి ఇట్లా. తమ్ముడా మన సబ్స్క్రైబర్ గుర్తుపట్టి ఆయన కూడా అంటుంది. జల్దిరా ఆటో అవుతుంది. ఇస్తావా లిఫ్ట్ ఇస్తావా మాకు? క్యాపర్లు వేసుకో, సైకిల్ ఒకసేపు టైం పాస్ అవుతుంది. ఇటు తీసుకురా, ఇటు రైట్ సైడ్. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? ఇదే ఊరా? ఈరోజు చూసినావా వీడియో? రోజు హాయ్ చెప్పిలా. హాయ్ తమ్ముడు మంచిగా దొరికిండు, టైం పాస్ అవుతుంది. ఇంకా సీరియల్ కాడ కట్టుండు. తమ్ముని సైకిల్ అయితే కొనుక్కొని దొక్కుతుండు బాగా. ఇద్దరు సేమ్ ఉన్నారుగా, ఏమి సైజు ఉన్నారు ఇద్దరు, పక్క లేడు అన్నమ్మలు ఎక్కుతున్నారు. మేము ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం, మా అత్తనేమో సైకిల్ సైకిల్ తీసుకొని సైకిల్ మీద పోతుండు. మెయిన్ ఏంది చెప్పన్నా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఇంత కష్టపడి తయారు చేస్తున్నావు, నువ్వు లీక్ చేసినావు అనుకో మొత్తం ఆగమైపోతుంది. ఇట్లా హానెస్టీగా ఉండాలి. దొంగ ఏంది ఆంటీ తెలియకుండా డబ్బులు తీసుకొని తింటుండు. ఆంటీ కట్టే బజ్జీ లెక్కనే ఉన్నది, ఫ్రిడ్జ్ కట్టారా ఆంటీ? మిర్చీలు అయితే తీసుకున్నాం, పోతున్నాం. ఇక పార్క్ కన్నా అవుతుంది, లేకపోతే మన బండ్ల కన్నా అవుతుంది. బండ్ల పార్క్ చూద్దాం ఒకసారి, తెరిస్తే అలా ఎంజాయ్ చేద్దాం. ఉయ్యాల ఇట్లుంటే జర టైం పాస్ చేసినట్టు ఉంటుంది. వేడి మిర్చిలు తినుకుంటా, అవి చల్ల అవుతున్నాయి. వెదర్ అయితే కూల్గా ఉంది, కానీ మనం గరం వేయించినాం మళ్ళా. పందిర్లకు మస్తు కొట్టుకపోయేటోళ్ళము, ఇప్పుడు సీక్రెట్ రూమ్లకు కొడుతున్నాం. దొరుకుతామంటావారా? దొరకం ఎందుకంటే లోపల ఉన్నాం కదా, అటు రారు కావచ్చు మేబీ. కొత్తగా ఇటు చూడరు కదా, అట్లున్నది గొప్ప మొత్తం ఏం కానీ అనుకుంటూ ఉండదు కదా. మనకు దొరుకుతారా మళ్ళా? మనకు దొరకదు, మేమే వేసింది మేమే యాదకులేదు. మా సామాన్లు మొత్తం ఆడున్నాయి, వాళ్ళని డైవర్ట్ ట్రైనింగ్ పోతున్నాం. పార్క్ లోపలికి అయితే వచ్చినాం, లోపల ఇవ్వలేరు, పక్కన మొత్తం చెరువు లేదు కదా. అయ్యో ఇది ఒకటి మంచిగా ఉన్నది కూర్చోనీకి, ఇదికి అయితే పోయి కూర్చుంటాం. టైం పాస్ అవుతుంది. ఒక్కొక్క పిల్లు ఉంది ఇవాళ అయ్యాక మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. మీద వదులుతాడు, నా చేయి కొడుతుంది, గాలి వస్తుంది, అది గాలి పోతుంది, నా చేయి తింటాడు.
అర్ధగంట సేపు టైం ఇస్తాము. ఒకవేళ దొరకబట్టారు అనుకో ఓకే, అయినా దొరకలేదు అనుకో ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాము. ఇది దొరకకుండా చెప్తాం ఇక. Everything is alright. Oh, I wanna be with you. Oh, I wanna be with you. Let me be the someone who can hold your hand. ఇది తోవలేదు, ఆ తోవలనే చేయాలి. ఇది చేయద్దు. ఇది అయితే అర్థమవుతుంది, డౌట్ వస్తుంది. మనం ఇటే ఉన్నాం అనుకున్నా, డౌట్ వస్తుంది, డౌట్ చేద్దాం. Oh, I wanna be with you. Oh, I wanna be with you. Let me be the someone who can hold your hand. సరే ప్రాబబిలిటీ చూడు దొరికే ఛాన్స్ ఎంత ఉందో. వాళ్ళు 5గురు జాక్కుంటే నేను ఒక్కనే లెంకలాడతా కదా, ఇప్పుడు నేను ఒక్కనే జాక్కుంటే 5గురు లెంకలాడతారు. I wanna be with you. Let me be the someone who can hold your hand. I don't even know if you can understand how you make me feel. I got you in my head. I wanna be with you. I wanna be with you. With you. కెమెరామెన్ అయితే గాయస్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. మేమిద్దరం మా హౌస్లోకి అయితే వెళ్తున్నాం, సీక్రెట్ రూమ్లోకి. ఇక వాళ్ళందరూ ఏడున్నారు ఏం కథ అనేది నో ఐడియా. ఆడి పోయినాక వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంట. టైం అయితే అయిపోయింది, బావది ఫోన్ చేసిండు రమ్మని. సో పోతున్నాం ఇక. ఇప్పుడు దొరుకుతాడుగా? దొరుకుతాడా? దొరకదా? ఎంత పెద్ద వేసిరో ఎంత చిన్నగా వేసిరో మరి మాలక్క దొరకబడితే కనబడుతుంది. నాకు తెలిసి గుడి చేస్తారు అనుకుంటున్నా. ఇద్దరు ఉండాలి ఎట్లయినా. Love again. Just the two of us and we could stay up all night, kissing under street lights, doing what we want to, doing what we need to do, staying up all night. Everything is alright. Oh, I wanna be with you. Oh, I wanna be with you. ఇగో గిఫ్ట్తోనే దొరుకుతాం రా తాజ్గా. ఇంకేనా పడేసిన వాడ తోవాలా? పడేలే, ఇది ఒకటే అక్కడ ఒక కొమ్ముని తీసుకోవాలి. మన హౌస్ వచ్చేసి ఒక గల్లు ఉంది, సన్ఫ్లవర్ పువ్వు కనబడుతుంది అంటే అది తీసేయాలన్నట్టు ఆడికి. మొత్తం తవ్వ అంత ఎట్టుందో చూడుర్రి. ఒకవేళ వాళ్ళు ఇటు వద్దాం అనుకున్నా కానీ నాకు తెలిసి రాలేరు, అట్లుంది తవ్వ ఇది. మేమే కన్ఫ్యూజ్ అయినాం బాగా. ఆ? మేమే కన్ఫ్యూజ్ అయినాం ఎట్లున్నది తవ్వని. పువ్వు తీద్దామన్నా కదా, తీసే ఇది తీసే గడిదికి పెట్టు. సీక్రెట్ రూమ్ డన్ కదా, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటున్నాం. చూద్దాం దొరకబడతారా లేదా. 2 గంటలు టైం ఇచ్చినట్టే కానీ 2 గంటలు టైం తీసుకోవాలి. మేము 1.5 hour అవుతుంది. అర్ధగంట మిగిలి ఉండగానే వాళ్ళని వెళ్తున్నాం. రారు దాచుకున్నాము, అయిపోయింది దారి. మన వాళ్ళు వచ్చేసి గాయస్ దగ్గర దాకా వచ్చిర్రు. దగ్గర అంటే ఏం దాకా వచ్చారు? నేను మీకు వాళ్ళు వచ్చేది చూపిస్తా. ఇలాకేంచని నాది లెన్స్ మంచిగా లేదు కానీ ఐ విల్ ట్రై. వాళ్ళని వీడియో తీద్దామని చూస్తా ఉన్నా, కటమీకని పోతారని చెప్పేసి. ఇంకా రాలే వాళ్ళు, కన్నే పడతలేరు వాళ్ళు. మేము వచ్చే లోపేడికి బాబాయ్ అయితే వచ్చిండు, అక్కడ ఉన్నాడు. లొకేషన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండు. అగో బాబాయేనా? బాబాయ్ దాదా ఎక్కి అయిలనే ఎక్కు. ఫైనల్ గా బాబాయ్ అయితే వచ్చేసిండు. బాబాయ్ ఏమంటావు, దొరకడా? అందరం పోదాం. దొరకపోయినా అనుకో ఒక్కొక్కరు వాళ్ళే ఎటు పడితే అటు దొరుకుతాడు. ఇక అప్పుడు ఎందుకు దొరకడు? ఇక అప్పుడు అర్ధగంట అది పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది మన టైం. దొరుకుతాడు 20 నిమిషాలు ఎక్కువ అట్లా కాదు, మనసుకు ఒక పక్క పోదాం. ఫస్ట్ అందరం లెంకుదాం, 10 నిమిషాలు ఎక్కువ దొరికితే మంచిగా, లేకపోతే అందరం ఉరుకుదాం. ఇక ఎటు పడతాడు చూద్దాం. ఇద్దరున్నారు, తాజాడు అన్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు ఎల్లో టీ షర్ట్లు. రాజు అని పిలవాలి. ఇప్పుడు వస్తురు గాయస్. ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత Someone who can hold your hand, బ్రో అన్న జింగిడి వాళ్ళు వచ్చిర్రు. కాకపోతే నాకు వాళ్ళ వీడియో తీద్దామంటే ఎల్లకించిన ఫోకస్ అయితలేరు.
వాళ్ళు నాకు కనబడుతుర్రు, కెమెరాలో వాళ్ళని వీడియో తీయొత్తలేదు, కనబడుతుర్రు వాళ్ళు నాకు. మనం కట్టెక్కింది ఏడరా గిడ అనుకున్నాం కదా, గిడ కాదు ఓ అడదిక్కు. అడదిక్కా అంత దూరం ఉందా మళ్ళీ. ఇప్పుడు క్యాంపర్ కనబడ్డది, జింగిడిగాలు కూడా కనబడుతుర్రు లైట్గా. రెండు ఇప్పిస్తా నేను. ఏంటిది ఫస్ట్ చూడు రేడు ఉన్నాడు. నేను కళ్ళు తాగన ఏదంటే అది ఏమొద్దు, నేనేం తాగను. ఏడ దొరుకుతాడా? కరెక్ట్ వాళ్ళకి రాగానే వాన స్టార్ట్ అయింది. ఎవరు అంటాడా బాబాయ్ గారు ఏడుగారు వాళ్ళతోని. బిజ్జిగాడు, కిట్టుగాడు, రాకేష్ గారు కనబడుతురు అంతే. బాబాయ్ గారు కనబడతలేడు. ఉన్నాడు 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 ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు, కనబడ్డాడు. బాబాయ్ గారు ఉన్నాడు, ఎల్లో టీషర్ట్ వేసుకున్నాడు. పార్కింగ్ ఏం దాకా సేమ్ మొన్నదే మనదే గిట్ యాప్ సెట్లు కదా. రిస్క్ తీసుకుంటలేను, వేస్ట్గా వాళ్ళ గురించి చూసుకుంటా. లేరికినా మనకు ఘోరంగా ఉంటుంది పరిస్థితి. చెట్టు అడ్డం పెట్టాను, చెట్టు అడ్డం. అందుకోసం సపరేట్గా దాక్కుంటాను, అట్నే ఉన్నాను. వాళ్ళు మాట్లాడేది మాకు క్లియర్ వినబడుతుంది. పక్కన టైం అయితే ఎక్కువ లేదు, అర్ధగంటనే ఉంది కాబట్టి ఇప్పుడు జల్దీ అయితే పోవాలి. టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 2 30 minutes స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 10 నిమిషాల దాకా దొరాడతాం, లేకపోతే దొరకపోతే వాళ్ళే ఉరుకుడే. ఇగో ఇగో మీకు ఇంటి ఇస్తాబ్బా, ఇగో ఇక్కడనే దాక్కొని ఉంటాడు. కనుక్కో, ఇక్కడనే ఎన్నో కనుక్కో, మరి కనుక్కో. Remember the time when we were young and wild and free. Do you remember that life we had together? చలో 10 నిమిషాలు దొరకపోయినా అనుకో ఉరుకుదాం. ఒక్కొక్కరికి పోదాం. టైం చూడు, ఇప్పుడే ఉరకాలి, మళ్ళీ టైం లేదు. మళ్ళీ గిడ గొంతిన పడ్డది. కాజు అంటే మరి గోల్డ్ రాష్ట్రంలో We can fall in love. We can fall in love again, again. We can fall in love. We can fall in love. We can fall in love. ఎట్లా అంటే ఇగో నాకు తెలిసి కట్టెలు కొట్టొచ్చు. కట్టెలు కొట్టే ఉంటాయి నన్ను కొత్తాడా, చెట్లు చూసుకుంటూ ఉంటారు. బాగా ఇట్లా దూరాడుతాడేమో. ఆ జాక్కుడు వేరే కానీ ఈ దూలాడు అయితే ఘోరంగా దమ్దమ్ అవుతుంది. ఒకటే ఊరుకుడు రన్నింగ్ కొట్టి ఆవిడ ఫోన్ చేస్తుండు. హలో ఒర్రు ఒకసారి ఒర్రు. ఏడున్నావురా? ఒర్రు ఏడున్నావు? చేసినాం ఒర్రు ఒకసారి ఒర్రు. నేను మంచిగా అన్నట్టుండి పారి జల్లి పారి. చాలాసేపు అవుతుంది, కోల్డ్ కాఫీ అయితే తాగుతుంది. వాళ్ళు ఒక్కసారి లోపలికి వేరనుకో సచ్చిన దొరకవు. మస్తు ఉందో కాఫీ, ఇట్లనే ఉన్నాను మస్తు ఉన్నది. నా ఫోన్ ఇవాళ దాకా సైలెంట్లో లేదు, ఇప్పుడు సైలెంట్లో పెట్టినా. నువ్వనే చెప్పు కనీసం. ఏమో ఈయన ఉండరా పడదా? మమ్మల్ని ఒరమంటారు కానీ వాళ్ళైతే ఒడతలేదు. ఏమైనా పడది ఫోన్లోనటావు. ఉరుకున్నారు. టైం చూడు. 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అవుతుంది, ఇంకా ఏడ దొరకలేదు, కనబడతలే అసలు. ఇక్కడ చెట్టు చూసినావా? ఇగో కుమ్మా కొట్టిరా. మనం ఆగం చేయాలని కొట్టి కావాలని గిన్నె కొట్టి చెట్టు చెట్టు గిన్నె కొట్టి చెప్పలే నేను. కట్టె కొడతారు, అదే చెట్టు వాడేసిరు. తెలిసి ఇటే చుట్టుపక్కల ఉంటారు. 4:30కి స్టార్ట్ చేస్తుర్రు, 5 దాకా టైం. వాళ్ళకి చిప్స్ దొరుకుతుంది ఇంటర్నెట్ అవారా.
ఏమో తింటారో కుక్కలు ఎక్కువ వాళ్ళు రాకముందే కుక్కలు ఎక్కువ ఇప్పుడు నువ్వు మెల్లే మాట్లాడతా ఏదో వాళ్ళు అంటున్నారు గిన్నె ఉన్నారు ఫోన్ చేసి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాం హలో కాడేం చేస్తుర్రా కటు మూలకి ఏం చేస్తుర్రు ఓ జంగిడిగా రామగారు దొరికిన కాడ ఉన్నాం వీడేం చేయక మనం రామగారు దొరికిన సైడ్ ఉన్నాం కాడేం చెప్తుర్రు మేము లాస్ట్కు 2 చెట్లు కొట్టుకొచ్చినాం కదా ఆడికి వచ్చి చూసిర్రు ఆ కొమ్మలు మేము నరికినామని వాళ్ళకి ఫోన్ చేసి డైవర్ట్ చేసిన ఆడలేం వేరే ఎక్కున్నామని విజయ్ అట్లయితే కలవాలి ఎవరి వాళ్ళు విడిపోయి ఎవరితే ఏం కాదు చలో 1 2 3 చల్ ఇటు సౌండ్ వినవాడే నాకైతే ఇటేమి దొరుకుతున్నా నేను దొరకబడతా నేనే దొరకబడతా వాళ్ళని చల్ దొరకబడతాడు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఏమంటారు అంటే ఫోన్ చేసి నేను దొరకము మమ్మల్ని ఆమె చెప్తుండు నాకు ఫోన్ చేసి ఊకే అరే గొర్రెలు గొర్రెలు ఇయ్యో గొర్రెలు ఉన్నాయిడా అవి వాళ్ళు కాదు గొర్రెలు ఉన్నాయిడా వాళ్ళ గొంతు వినబడ్డది వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఎటో ఉంటే వీళ్ళు మాత్రం ఎటెటో పోతున్నారు చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఉరుకుతున్నారు కింద పడుతున్నారు లేస్తున్నారు ఇక బాబాయ్ అయితే ఇటు పోతుండు కిట్టన్ అటు సైడ్ పోయిండు విజిట్ పోతుండు అయితే బాబాయ్ నేనైతే ఇటు పోదాం అనుకుంటున్నాం చలో ఉరకాలే అందరు ఉరికిరు నేను ఒక్కనే లాస్ట్ ఉన్నా టైం వచ్చేసి 8 minutes అయితే అయిపోయింది 8 minutes అయింది పోతున్నాయి ఇక మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇక్కడ సైడ్ ఎవరు రాలేదు అందరు అటే పోయారు అందు గురించే కొద్దిగా ఐడియా వాడి ఇటు దిక్కు వచ్చినాం దొరుకుతారంటే వారా దొరకండి నేనైతే గిల్లకి వచ్చిన నేను ఇప్పుడు ఇంతవరకు రాలే ఈ ఇళ్ళకి మొత్తం భయంకరంగా ఉన్నది ఏమైనా ఇంకా రాలేటు ఏడొచ్చిర్రు ఉరుకొత్తురా ఎందుకు ఉరుకొత్తురు అంబాడుకుంటారా అది నేను ఇంతకుముందు దాక్కున్న సైడ్ పోతాను ఎందుకంటే అది కొంచెం జిబ్బు ఉంది అటు లోపలికి ఎందుకంటే అన్న కూడా దగ్గర దాకా వచ్చి నన్ను చూడలే వెళ్ళిపోయాడు చూడకుండా ఏమైనా కింద అడుగు జాడలకి ఏమైనా ఉండేమో అని చెప్పేసి నేను చూస్తున్నా కానీ ఏం లేవు కింద మార్కింగ్స్ గొర్రెలను చూసి అయితే ఆగమైనాం ఇటు అయితే వచ్చిన ఇటు సైడ్ అయితే అన్న వాళ్ళు లేరు కిటన వాళ్ళు అయితే నాకైతే కొంచెం అటనే ఉన్నారు అయితే ఇప్పుడైతే కిటనాలకి పోతున్నా నాకైతే సౌండ్ ఇటు సైడ్ పడుతుంది అటు పోతున్నా ఇటు అన్న వాళ్ళు ఉన్నారు గొర్రెలు వీళ్ళని చూసి మేము అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కావచ్చు అనుకుని ఇటు వచ్చినాం సపరేట్ వస్తుర్రా ఓకే ఇప్పుడు అర్థమైంది మీ స్ట్రాటజీ జింగిడిగా లాట అందరూ ఒక్క దగ్గర రాకుండా స్ట్రాటజీ వాడి సపరేట్ వస్తుర్రట టీషర్ట్లు వేసుకోయారు ఆరెట్టి అయిపోయి చెట్లు అయితే గట్ సైడ్ కొడుతుంది కానీ నాకు తెలిసి అంతగా గుంజుకు వస్తారా లేదా గుంజుక రారు ఇది మామూలుగా లేదు ఇంత జిబ్లోకి వచ్చిండో రాలేదో తెలియదు కానీ మామూలుగా లేదు మొత్తం వాళ్ళు ఇక్కడ సైడ్ తిరిగినట్టు అనిపించింది వాళ్ళకి ఫోన్ చేసి పలానా జాగాలనం రారా అంటే ఊరికి రాడు ఎక్కువ నాకు అట్లా నమ్ముతాడు ఛాలెంజ్లో ఫోన్ వాళ్ళని డిస్టర్బ్ చేసుడే మన పని
ఇక ఇదిగా ఇంకోటి పుట్ట ఏమన్నా కింద ఏమన్నా షెడ్ లెక్క ఏదైనా వేసుకున్నట్టు గుడిసె లెక్క వేసుకున్నట్టు కనబడితే చక్కగా ఉరికొచ్చాడికి. కాకపోతే ఇక్కడ ఏం లేదు. ఇంకింత లోపలికి వేరో ఏమో నాకు తెలిసి గానే చాక్కున్నారు కావచ్చు స్టార్టింగ్లో యాప్ చెట్టు దగ్గర. నాకు అదే డౌట్ ఉంది. ఆడు ఉత్తే అయిపో అప్పుడే 10 నిమిషాలు కావచ్చు. ఇంకా ఎవరికి కనవాలే. ఏడున్నరో ఏమో వాళ్ళు. నాకు తెలిసి నేను బయటికి పోయినా లేకపోతే వాళ్ళు బయటికి పోయిరా నాకైతే ఏం అర్థమైతే. నేను ఇప్పుడు ఫస్ట్ ఏడున్నానో ఆడిపోతున్నా. ఓ మొత్తం ఇగో ఎట్ట పడతాను నీ సెట్లు పడినాయి. ఫస్ట్ లొకేషన్కి అయితే పోతున్నా. సౌండ్ అయితే ఇటే వచ్చింది. తాజాడు ఫోన్ చేసి నువ్వు ఊరు అనుకుంటా అంటుండు. నాకైతే సౌండ్ ఇటు సైడ్ పడుతుంది. ఇటు పోతున్నా ఇప్పుడు. ఇక మేము దొరుకుడు కష్టం. ఆల్రెడీ చెప్పినా కదా స్టార్టింగ్లోనే. ఒకవేళ ఫస్ట్ టైం మిస్ అయినామంటే కథమే. ఇక ఒకసారి వస్తుంది అమ్మతో అరా ముక్క వేసిన తిన్నావా? హలో చిప్స్ దొరికినాయి. అలా చిప్స్ వారేసినాం తోవాల. చిప్స్ 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 వీళ్ళైతే నాకు ఫోన్ చేసి ఊకే డిస్టర్బ్ చేస్తారు. కావాలని నాకు తెలిసి అందరూ నా దగ్గరలో ఉన్నారు కావచ్చు. అయితే వాళ్ళని లెంకుతున్నా. వీళ్ళైతే వేరే ఏమో విజయను కిట్టన వాళ్ళు. అయితే నేను ఇటు సైడ్ వచ్చిన లోపలికి. తాజాడు ఫోన్ చేసిన గడికి ఫోన్ చేసుకుంటా ఏడున్న ఒర్రు ఒర్రు అంటుండు. ఎడ దాక్కురో కానీ ఘోరంగా దాక్కురు. 12 నిమిషాలు అవుతుంది. మొత్తం ఇవే ఉన్నాయి ఎడిదిక్కు. అందరూ మొత్తం లోపలి వేరు. మా ఏరియాలో ఎవ్వలేడు. మన వాళ్ళు అయితే వెళ్ళి ఇప్పటికి దాదాపు ఒక 10 మినిట్స్ అవ్వచ్చు. సో అయితే ఇంకా వెతుకుతూనే ఉన్నారనమాట. ఇంకా దొరికినట్లు లేడు. ఎక్కడో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడో వెతుకుతున్నారు. నిజంగా సాయి బ్రో చెప్పింది కరెక్టే. సో వస్తే 2 దావాలు ఉన్నాయని చెప్పాడు. సో వెళ్తే అటైనా వెళ్తారు లేదంటే ఇటైనా వెళ్తారు అన్నాడు. సో వీళ్ళు ఏంటంటే అటు వెళ్ళకుండా స్ట్రైట్ వచ్చారనమాట. సో అక్కడ వీళ్ళకి బిస్కెట్ అయిపోయింది. వాళ్ళేమో ఫోన్ చేసి ఆడుకుంటున్నారు. అరే ఏడున్నారా మీరు, అది ఇది అట్లా ఇట్లా అని చెప్పి. ఇక కాసేపు సైలెంట్. మనోడు వస్తుండు. బోల్డ్ పెద్ద పుట్టున్నది. ఇటు పోతున్నా నాకే అర్థమైతే లేదు. ఇటు లోపలికి వచ్చిన నేను మొత్తం దాటి ఇటు పోతున్నా నాకు అర్థమైతే లేదు. సప్పుడు గిట్ల వస్తుంది అనుకున్నా కానీ సప్పుడు గిట్ల ఏం ఎత్తలేరు. సైలెంట్గా ఉన్నట్టున్నారు. గింత కూడా సప్పుడు ఎత్తలేరు. ఇటు సైడ్ రాలే కావచ్చు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఇట్లా నడుచుకుంటూ పోతే అడుగులు పడతాయి. ఇలా అడుగులకి ఇట్లా ఏం లేవు దానికి. ఘోరంగా ఉంది అడే మాత్రం. మొన్న వచ్చేటప్పుడు నేను కెమెరా పట్టుకున్న వాటి కెమెరాలో వచ్చిన వాటి అంత ఐడియా లేదు. డైరెక్ట్ నేను లెంగ్త్ నాకు సుక్కాలనిపిస్తున్నాయి. నేను మొన్న దాచుకున్న ప్లేస్కి అయితే వచ్చిన ఎగ్జాక్ట్ ఇప్పుడు. గిన్నె దాక్కున్నాను ఇటు సైడ్. ఇక గొర్రెల తవ్వలకై నీ పోతున్నా. అదే ఉన్నది మరి. ఇక్కడ తవ్వదు గుర్తులేదు. ఏది నో కనిపించలేదా? వీడు కూడా వచ్చింది దూరాడుకుంటా. ఇంట్లో రారా ఇంకా నారా. 6 నిమిషాలు అయింది. మా పని ఏంటి అంటే ఈట్ 5 స్టార్ డూ నథింగ్. మేము అందరం దాక్కున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు దొరికిరు కానీ ఇప్పుడు ఒక్కడే ఏముండదు కదా. ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఏడు దాక్కురు. లోపలికి వేరు కావచ్చు మంచి ధైర్యం చేసి. బాబాయ్ అయితే వెళ్తుండు. కనబడరా?
లేరా ఏడు వేరు ఏడలేరట అసలుకి బుగ్గిలో సౌండ్ వస్తే ఇల్లునే ఉన్నారేమో నేను అనుకున్నా. కిట్టేమో ఇటు సైడ్ నుంచి వస్తుండు, విద్యేమో ఇటు సైడ్ నుంచి వస్తున్నట్టుండు. ఇక కిట్టు వెళ్ళి ఇక్కడికి వెళ్ళిండు. నేను లోపలికి వెళ్ళి వచ్చినా కిట్టు బయటకు వెళ్ళి వచ్చిండు, కాకపోతే కనబడలే. 16 నిమిషాలు 17 నిమిషాలు 15 నిమిషాలు అయిందట. అయ్యో నాకు తెలిసి మనం ఫస్ట్ స్టార్ట్ అయినాం చూడు, చూడు అందరం విడిపోయి. నాకు తెలిసి అడిగిపోన్నారు పా, అడిగిపోమా. అసలు వాళ్ళిద్దరు ఒక దగ్గరనే ఉన్నారా? గట్ల ఇద్దరు వేరు వేరు జాక్కుంటే చెట్టెక్కి ఊక్కుంటే మనం ఏం చేయలేము. ఇక సాయంత్రం చికెన్ ప్లస్ రోటీ. కాదు చెప్పు సాయంత్రం చికెన్ ప్లస్ రోటీ. అరే నీకు కరెక్ట్ లొకేషన్ చెప్తున్నా, ఇంకా హాఫ్ టైం ఉంది. గుండు చూపెట్టిన నేను, గుండు కాడుందమ్మా. నేను అరకుడు బంద్ చేసి కూర్చో ఇక బంద్ చేయి ఇక. గుండాట ఆటు వాళ్ళకు ఫోన్ చేసి ఏదో నరుకుతాడు. నాకు ఇప్పుడు నాకేసి ఈడు నా ఆడు నా అంటుండ. అంత ముచ్చట. దోలాడు అయితే కష్టం ఉన్నది. ఎన్నో దగ్గర కూర్చొని కనబడకుండా అత్తే పండుకుడు లేచుడు అయితే మంచిగానే, కానీ ఈ దోలాడుడే దమ్దమ్ అవుతుంది. వజ్జా దొరుకుతలేడు మళ్ళా. ఇప్పుడు కిట్టు అట్లకాయ అవుతున్నాం, ఇట్లకాయ అవుతున్నాం, ఇట్లా రౌండ్ అప్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు అడిదికి వేరు, మేమిద్దరం ఇంటికి పోతున్నాం. అబ్బా గడ ఏంది పొరక కొట్టేసినట్టుంది గడ గడ ఇంకా మూలకు అదేనా కొట్టేసిందేనా? టైం వేస్ట్ చేయకు, లగెత్తారు కొమ్మలు జర వాడిపోయినట్టు కనబడ్డా ఈడ. కాకపోతే అవేనా కాదా తెలియదు. ఈ చెట్టు పైన కొమ్మలు కడిగేసిరు, ఇంచెల్లి కొట్టేసి ఇట్లా సైడ్కి వేసారు మామూలుగా ఇట్లా. కాకపోతే ఇక్కడ లేరు వాళ్ళు. ఇక్కడ ఇంతగానో కొట్టేసిరంటే ఇక్కడ వేసే ప్రసక్తి లేదు. కొంచెం లాంగ్లే ఉంటారు నాకు తెలిసి. ఇంకొంచెం లోపలికి పో. ఇంకా బాబాయ్ గిట్ట అయితే కనిపించలేదు. విద్యుత్ దాకా నా సైడ్ నుంచి అలా వేయండు. సూపర్ లెంగుతున్నా. నేను ఇవి కాళ్ళు వచ్చి చూసి అన్న వాళ్ళే వేరు కావచ్చు అనుకున్నా. ముందడుగు చూసేవారికి గొర్రెలు ఉన్నారు. వాజ్జా ఇగో గీడికి వచ్చిన ఈ జూడు ఎంత పెద్దగా ఉందో. వాజ్జా నార్మల్గా చిన్నవి గింతుంటాయి, ఇది గింతు జానాడు ఉన్నది. వాజ్జా మన వాళ్ళు ముగ్గురు వెనక సైడ్ ఉన్నారు. నేను ఇప్పుడు ఏడ స్టార్ట్ అయ్యాను, ఆడికి పోతున్నా. నాకు డౌట్ వచ్చింది అడిదికే ఉన్నట్టు. సో ఇప్పుడు నేను అడిదికి పోతున్నా. పోనీ కూడా తోవదొక్కుతులే అసలుకి. ఎల్లకే పడితే వాళ్ళకి అబ్బో ముళ్ళు కూర్చున్నా. ఎల్లకే పడితే వాళ్ళకి ఉడుతూనే ఉన్నా. కొమ్మలు కొట్టిరు, దీనికి కనబడదు నాకు. ఈ కొమ్మలు కొట్టిరు ఎంత ఉంది. వీటాకాలం చూద్దాం మరి. ఏడు తెలియదుగా. వీళ్ళతో కాదు దొరుకుతామంటావా? దొరకం. ఇంకా 10 నిమిషాలు 13 నిమిషాలు. మా పక్క నుంచి వెళ్ళి ఎవ్వరు పోలేదు, కానీ ఫోన్ చేసి బాబాయ్ గారు మా పక్కనే వేయండి చెప్తా. ఇలా చూద్దాం ఒకసారి, డౌట్ అనిపిస్తాను.
దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే దొరకబట్టలేము, టైం అయిపోతుంది అనిపిస్తుంది. ఏడ దొరుకుతలేరు అసలు. అన్నోళ్ళు ఏడ ఒక్కరు కామెంట్ చేయరు. ఏదైనా మేము అన్నోళ్ళ లొకేషన్ నుంచి వెళ్ళి పక్క పండి పోతే అలా పెట్టురు ఒకసారి ఏంచలు పోయినామని. తిరిగి చాలా అయింది, ఏడు దొరుకుతలేరు. అన్నీ ఏం చేసిరంటే కట్టెలు కొట్టుకుంటా ఆడిని వేసుకుంటూ పోయారు. మా పక్కల పంటే తిరుగుతురు వాళ్ళ సౌండ్స్ మాకు వినబడుతున్నాయి, పిలుచుకునేది. కాకపోతే దొరకం. ఇంకా 9 minutes సక్సెస్ అయ్యే. ఇప్పుడు వచ్చేసి హెల్దీగా ఎంజాయ్ చేస్తూ యాపిల్స్ తిందాం. ఇక్కడ సైడ్ ఎవరు రాలే, అంటే మా ముంగటికి వేరు, మేమున్నదికి రాలేదు. మీకు ఒక సౌండ్ వినబడేగా, అది మనిషిలా కత్తుంది పిట్టనే. ఒక గుట్ట పైనకి అయితే ఎక్కినా నేను, కనబడతారేమో అని. అస్సలు కనబడతారు. వీడికి వచ్చిన వాళ్ళు చెట్టు కొట్టేసిరుగా, ఇగో అదే ఇంత పైనకి వచ్చిన నేను. ఇగో ఇట్లా దిగుడు ఎట్లనే వీళ్ళకి అయితే పోతున్నా. ఇటు పక్క ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వలేరు, ఎందుకు అంటే ఇవ్వలది చిన్న సౌండ్గా వినబడతలేదు మాకు. కారా ఫోన్ చేయడానికి ఒకసారి ఇటువంటి ఫోన్ చేయ. దగ్గర టైం అయిపోయినా అందరు దొరుకుతారు వాళ్ళు. మరీ అంత సీరియస్ తీసుకున్నారు, పిలిస్తే కూడా సప్పు ఎత్తులేరు. ఇగో అదే ఇగో నేను మండుకునేది కింద, దాంట్లోకే పోతున్నా, తూగలేదు. నాకు తెలిసి స్టార్టింగ్లో వచ్చిన డౌట్ స్టార్టింగ్ అటే పోయేది ఉండే కావచ్చు, దొరుకుతుండే. టైం ఇంకొక 5 minutes ఉంది అంతే, ఇంకొక 5 నిమిషాలు. ఇంకొకటి నిమిషం ఉంటా. గోడ మీద గిరక ఎవరికి దొరక. టైం అయితే అయిపోయింది, వీళ్ళు కనబడతలే. అబ్బా వేసింది, రౌత్ వేసింది. ఇప్పుడైతే ముగ్గురం కలిసినాం, టైం అయిపోయింది. ఇక అయిపోయినట్టే, దొరకలే కదా విన్ను అంతే. అయిపోయిందిరా, అందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఫోన్ చేయరా అంటుండు. టైం అయిపోయింది, పట్టుకుంటాం అనుకున్నాం 4 మొక్కలకి పోతే, కానీ దొరకలే. ఇంకెంత పెద్ద అడవిలా వాళ్ళని నీడలెంకుతాం ఇద్దరిని. వాళ్ళు ఏడ దాచుకున్నారో ఏమో, ఫ్రిడ్జ్ లెక్క ఏ బండలలో దాచుకున్నారో. ఫోన్ చేసి పోం దగ్గరికి. అదే బాబాయ్ వస్తే పోదాం. ఎటువేండు బాబాయ్. సక్సెస్ఫుల్గా ఈ ఛాలెంజ్లో వచ్చేసి మేము విన్నర్స్. దొరికిర్రా, నన్ను తీసుకొని రమ్మన్నాడా? నేను చెప్పను ఎత్తుకు ఎత్తకాలి. అయిపోయి టైం అయిపోయింది, నువ్వే తోలుకొని పోవాలి వాళ్ళ దగ్గరికి. అంతే అయిపోయింది టైం. వాళ్ళు రాని దొరకబట్లేరా? టైం అయిపోయింది. టైం అయిపోయింది అంటే ప్రూఫ్ ఏంది నాకు? వద్దు అవన్నీ చూపి. 34 అవుతుంది, 341. ఇక మళ్ళీ చీటింగ్ చేయకూడదు. ఇది అదే అయిపోయింది, టైం అయిపోయింది. ఫోన్ చేసినాం మేము. ఎడుదిక్కున్నారు చెప్పు, నీతో అర్థం కానీ చెప్పాలా? చెప్పు బ్రో. ఒకసారి నా ముందు కాల్ చేసి మాట్లాడండి. అయిపోయిందంటే మళ్ళా టైం అయిపోయింది. కాదు తాజు, టైం అయిపోయింది తీసుకొని వెళ్ళు, నువ్వే సాయి బ్రో రమ్మంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. ఏంది సాయి బ్రోనే మాట్లాడేది?
ఓకే ఓకే అన్న ఏడున్నారు ఓకే అందరం వినేవు టైం అయిపోయినాక దా చూస్తావా నేను చెప్పులే ఆపోజిట్ దిక్కానే నేను వేసిన అంతా ఆ రూట్ మాత్రం బిస్కెట్ అయింది అనుకో చెప్పింది ఏడా అయిన వాళ్ళే మెల్లే వేసినావు ఏదో పాపం ఏడుపురు అందరు ఒక దగ్గర కూడా అందుకని విజిలేస్తాను ఎక్కువనే టైం మస్తు అయిపోయింది ఇప్పటికే గంట అయింది ఇంకా 10 నిమిషాలు అయితే గంట అవుతుంది ఏదిరా టైం అవుతుంది విజిల్ వేసినా కానీ జింగిడిగాల మమ్మల్ని ఐడెంటిఫై చేయలేకపోతారు ఎటు ఆలోచిస్తారు ఇల్లు వాళ్ళు చెప్తా మరి విజిలేద్దాం గట్టిగా ఒకసారి ఇగో నేను చెప్పిన రా అని నాతో పాటు అటు ఇటు పోదొద్దా కెమెరా బాగానే ఎక్స్ట్రా ఫోన్ చేద్దాం తోలుకోతాడు అది మళ్ళీ కావాలని దింపుతుండు ఇవన్నాక విజిల్ గిడి దిక్కే వచ్చిందా ఇంకా ఇక్కడ దిక్కు సంథింగ్ ఏదో డిఫరెంట్ కొడుతుంది అది మనిషిని కొత్త ఎట్లొడతారు గట్టి కొడుతుంది డ్రోన్ పంపించి చూద్దాం వీడియో అయిపోయినాక ఏంటిది అది ఇంకా తను పిట్టనా పందా మంచిగా మంచిగా అనిపిస్తుందా ఒక్క నిమిషం ఒకటిగో నువ్వు అనక దొరకపోలేదు అనుకో నీకే చెప్తున్నా కెమెరా తీసుకుంటాం మేము అక్కడ నీళ్ళు పొక్క ఇప్పుడు నీ ఇస్తాం చెప్తాడు లేకపోతే లేదు పక్క పెడదాం అదే తగ్గ మళ్ళీ ఏమన్నా అనుకో కెమెరా తీసుకో పెడతాం పొక్కలు ఎత్తిస్తాం వాటర్ కూడా మంచిగా అయిపోయింది అయితే ఫస్ట్ గుర్తు తెచ్చుకొని కావాలని ఎత్తుండు తీసుకో కెమెరా వేసుకుంటా పోనీ బాబాయ్ పట్టు పట్టు కెమెరా వేసుకుంటా 100% నన్ను నమ్మవా 100% నమ్మవా నేను నమ్ముతున్నా 100% ఏడా సమస్య లేదు అలా అంతగానో జిప్ జిప్ ఉందంటే అలా ఓనే ఊరు వాళ్ళకు అలా మ్యాక్సిమం ఉండాలి అలా ఉన్నట్టు కూడా లేదు అలా ఆ ముందు ఇట్లా కూర్చో అలా పోయి వేస్ట్ నన్ను నమ్మవా కొమ్మలని వాడిపోయి దారి ఏ అటు పొరుకుంది అటు ఉండనే ఉండరు అసలే పండుకున్నా ఏది డెకరేషన్ ఏది మీరు ఏడున్నారు అసలుకి దాటరియా బార్డరు బార్డర్ మీద ఉన్నారు యాప చెట్టు ఏం చెప్తారు మీరు యాప్ షెట్ అటు ఉండాలి ఎటున్నారుగా మీరు అటు ఉండాలి మొత్తం యాప్ షెట్ దాటి అటు పోవద్దు యాప్ షెట్ కిట్టు సక్సెస్ఫుల్గా సీక్రెట్ రూమ్స్ పార్ట్ 7 ఉల్టా పుల్టా అయినందుకు మేమైతే గెలిచినాం 5 నలుగురు లెంకైనా దొరకలేదు రెండు కొమ్మలు ఇటు రెండు కొమ్మలు వేసి అంతే ఏర్పడకుండా అట్లా కూర్చోవాలి మొదలు ఎట్లా తయారు చేసినాం అనుకున్నావు ఆ కొమ్మలు పెట్టినాయి ఈ కొమ్మలు పెట్టినాయి కింద కొమ్మలు వేసినాం డెకరేషన్ చేసినాం లోపలికి వరి ఇట్లా వెనక తీరు అన్నాడు సో ఎనీవే గైస్ ఈ రోజు ఈ సీక్రెట్ రూమ్స్ వీడియో ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మేము సక్సెస్ఫుల్గా దొరకకుండా సర్వైవ్ అయితే అయినాం 30 minutes 30 minutes గంట కట్ట కొట్టేశారు కదా ఆ కట్టేది మరి
ఏ కట్టే ఒకటి కట్టె కొట్టేసి కింద దొడ్డుది మీరు ఏం కొట్టేలే మేము ఏదో చెప్పాం మిమ్మల్ని కట్టె కొడుతున్నామని కొట్టేసే ఉంది కొట్టి వాడేసిరాడ ఆనే వేసిరా కట్టె లేదు కొరుకుంది జస్ట్ ఏడాది మేము తవ్వుంది అది తవ్వదార అటు పోనే పోలే చక్కగా ఎడికి వచ్చిన మీరు జింగిడి లేక అందరు అటే ఉరుకుతారు అనుకుని మేము ఇటు వచ్చినాం ఆ బిస్కెట్ ముక్క అటే ఉరికారు తినకపోయినా మీకోసం పెట్టినాం వచ్చేగారు మేము కొట్టిన కట్టెలు చూసి ఒర్రిర్రు కొట్టిరు 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 అనుకుంటా అందరం వచ్చాం అప్పుడు మీరు జింగిడి చూసి ఇటు వస్తారేమో అనుకున్నాం మేము అనుకోని ఫోన్ చేసిన అరే అట్లా ఏమరా గిరిదికి రారా అనగానే అది దిక్కురికి ఓకే మొత్తానికి అయితే గాయస్ మీరు చూసిరు కదా అన్ని బాట్లు ఇన్స్టాగ్రామ్ బాట్లు అన్ని ఎవ్వరు దొరకబట్టలేకపోయారు బాటు మీరంటే నేను ఒక్కని లేంకలాటోని ఐదుగురు ఒకటే దొరికింది అలా కూడా సో మొత్తానికి ఈ రోజు వీడియో సీక్రెట్ రూమ్స్ పార్ట్ 7 నెక్స్ట్ పార్ట్ 8లో ఎక్కడ తీద్దాం అంతేకాకుండా వీళ్ళు దాక్కుంటే నేను లేంకలాడన్నా నేను దాక్కుంటే వీళ్ళు లేంకలాడతారా కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్